హలో ఫ్రెండ్స్, టొయోటా ఫార్చునర్ 35 లక్షలకే వస్తుందంటే మీరు నమ్ముతారా? సెకండ్ హ్యాండ్ కాదండి, కొత్తది షోరూమ్ బండి 35 లక్షలకు వస్తుంది. చాలామందికి తెలియదు, బేస్ మోడల్ ఫార్చునర్ 35 లక్షల ఎక్స్షోరూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఫార్చునర్ అంటే 65 లక్షలు అని అనుకుంటారు చాలామంది. సో ఈ వీడియోలో మీకు బేస్ మోడల్కి టాప్ మోడల్కి ఉన్న డిఫరెన్స్ ఏంది అండ్ బేస్ మోడల్ వచ్చే ఫీచర్స్ ఏంది కూడా క్లియర్గా చెప్తారు. సరే, ఫార్చునర్ అనేది ఒక సక్సెస్ఫుల్ కార్ డే 1 నుంచి కూడా చూస్తున్నాం. ఇంపోజింగ్ లుక్స్ అండ్ రోడ్ ప్రజెన్స్ అనేది ఈ కార్ని బీట్ చేయడంలో ఇంకోటి లేదు. రగడ్ చాసిస్ ఉంటుంది, 7 సీటర్ కార్ ఇది. రియలబుల్ ఇంజన్, ఈజీగా 5 to 10 lakhs కిలోమీటర్స్ మంచి మెయింటైన్ చేస్తే వెళ్తుంది. ఆఫ్ రోడింగ్ కూడా చేస్తుంది టాప్ మోడల్ తీసుకుంటే. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫార్చునర్లో వర్షన్స్ అనేవి ఉంటాయి. వేరియంట్స్ కాదు నేను చెప్పేది, వర్షన్స్. అంటే ఇది స్టాండర్డ్ ఫార్చునర్ రెగ్యులర్గా వచ్చేది. దీంతోపాటు లీడర్ ఎడిషన్ ఉంటుంది, అదే లెజెండరీ ఎడిషన్ ఉంది, జిఆర్ స్పోర్ట్ వర్షన్ ఉంటుంది. అది మనకు 65 లక్షల వరకు వెళ్తుంది టాప్ మోడల్. సరే, ఇంకా బేస్ మోడల్లో టోటల్ మనకు 3 ట్రిమ్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి. అందులో మనకు 4x2 ఆటోమేటిక్ పెట్రోల్ ప్రైస్ తీసుకుంటే 35,37,000 ఎక్స్షోరూమ్ ఉంటే 41 లక్షల వరకు అయితే ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా వెళ్తుంది. అదే 4x2 డీజిల్ మాన్యువల్ తీసుకుంటే ఎక్కువగా సేల్ అయ్యేది 36,33,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంటే 43 లక్షల వరకు ఆన్ రోడ్ వెళ్తుంది. ఇంకా 4x2లోనే డీజిల్ ఆటోమేటిక్ మీరు చూస్తుంది ఇప్పుడు, ఇది 38,61,000 ఎక్స్షోరూమ్ ఉంటే 46 లక్షల వరకు అయితే ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ వెళ్తుంది. కలర్స్ కూడా చాలా బాగుంటాయి, బట్ ఎక్కువగా సేల్ అయ్యేది ఇదే కలర్, ప్లాటినం వైట్, సూపర్ వైట్, 2 కలర్స్ ఉంటాయి వైట్లో. దీంతోపాటు బ్లాక్, బ్రోన్స్, స్పార్క్లింగ్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. చాలా మందికి ఒక పెద్ద మిత్ ఏంటంటే ఫార్చునర్ అంటేనే ఒక 60 లక్షల బండి, అందుకే చాలామంది డైరెక్ట్ షోరూమ్ వెళ్ళిపోయి టాప్ మోడల్ బుక్ చేస్తారు, అన్ని ఫీచర్స్ వస్తాయి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా, బేస్ మోడల్లో టాప్ మోడల్ వచ్చే ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి, కానీ ఒకే ఒక మెయిన్ ఫీచర్ అనేది బేస్కి టాప్కి డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటనేది నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. దానికన్నా ముందు కొత్త వ్యూవర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఇలాంటి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూస్ కూడా మీరు నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అండ్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకుంటే మరింత సంతోషం. మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా డైలీ ఈవినింగ్ 9 o'clock వస్తుంటాయి. అండ్ ఫార్చునర్ పర్చేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరైనా కార్ పర్చేస్ చేద్దామని చూస్తున్నా వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. వీడియోని కంటిన్యూగా చూద్దాం. సరే, ఇంకా బేస్ మోడల్ కీస్ కూడా టాప్ మోడల్ కీస్ డిజైన్ సేమ్ ఫీచర్స్, లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్ టైల్గా టాప్ మోడల్ అని ఇందులో కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ ఫార్చునర్ థీమ్, ఫార్చునర్ బ్రాండింగ్ అనేది సేమ్ టాప్ మోడల్ కీసే, ఏం డిఫరెన్స్ లేదు. ఇంకా లుక్స్ కూడా సేమ్ అదే టాప్ మోడల్ లాంటి గ్రిల్లే. ఫ్రంట్ నుంచి బోల్డ్ న్యూ ట్రాబజాటల్ షేప్ గ్రిల్ పియానో బ్లాక్లో వస్తుంది, హ్యూజ్ టొయోటా లోగో. హెడ్ ల్యాంప్స్ డిజైన్ కానీ హెడ్ ల్యాంప్స్లో కానీ ఏం చేంజ్ లేదు, టాప్ మోడల్ వచ్చినట్టు. కానీ డస్క్ సెన్సింగ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ ఎల్ఈడి లైట్ గార్డ్తో పాటు. క్లియర్గా చూడొచ్చు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ మనకు బాడీ కలర్ బంపర్స్ ఉన్నాయి, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఇందులో కూడా వస్తాయి, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా వస్తాయి. బేస్ మోడల్లో కూడా డిఆర్ఎల్స్ కూడా బంపర్ కిందనే మనకు టాప్ మోడల్లానే బేస్ మోడల్ కూడా వస్తాయి. ఇంకా సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా సేమ్ టాప్ మోడల్లానే వస్తాయి, ఏం చేంజ్ లేదు. ఇంకా ఫ్రంట్ కెమెరాస్ అవన్నీ ఎప్పుడు ఫార్చునర్లో లేవు, ఇప్పుడు కూడా లేవు. ఇంకా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా బేస్ మోడల్ నుంచి ఉంటాయి. డైమెన్షన్స్ అంటారా సేమ్ అవే, 4.8 మీటర్ లెంత్, 1.85 మీటర్ బ్రెత్ అడ్డం, 1.835 మీటర్ హైట్ వస్తుంది, 2.74 మీటర్ వీల్ బేస్ అంటాం, వీల్ నుంచి వీల్కి. 200+ గ్రౌండ్ క్లియరెన్స్ ఈజీగా ఉంటుంది ఫార్చునర్ ఏదైనా. చలో, ఇంకా సైడ్ నుంచి మేజర్గా బేస్కి టాప్కి దీంట్లో మెషిన్ కట్ 17 inches అలాయిస్ వస్తాయి, టాప్లో సిల్వర్ క్రోమ్ అలాయిస్ వస్తాయి. ఇది ఫస్ట్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు. సో సెక్షన్ అనేది 265, 65, 17 inches టైర్స్ సరిపోతాయి మనకి. సిటీలో కానివ్వండి, చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ చేసుకోవడం కూడా సరిపోతాయి. నెక్స్ట్ ఇంకా 4 కూడా వెంటిలేటెడ్ డిస్క్ వస్తాయి. సేమ్ టాప్ మోడల్ వచ్చినట్టుగానే డబుల్ విష్ బోన్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది, వీల్ ఆర్చెస్ కూడా వస్తాయి. ఇంకా బాడీ కలర్ ఓఆర్విఎం, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఉంది. ఇంకా దాంతోపాటు ఎల్ఈడి బ్లింకర్ ఉంది, పెడల్ ల్యాంప్స్ కూడా వస్తాయి. టాప్ మోడల్ వచ్చినట్టుగానే బేస్ మోడల్ కూడా వస్తాయి, ఏం డిఫరెన్స్ లేదు. ఇంకా విండో ఏరియా కానివ్వండి, గ్లాస్ ఏరియా ఏం మార్పులు ఉండవు. క్రోమ్ బెల్ట్ లైన్ కానివ్వండి అన్నీ అలాగే ఉంటాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ బేస్ మోడల్లో కూడా వస్తాయి. ఫుట్ స్టెప్ రన్నింగ్ ఫుట్ బోర్డ్ కూడా బేస్ మోడల్లో వస్తుంది. ఇంకా వెనకాల కూడా వెంటిలేటెడ్ డిస్క్తో వస్తుంది. ఇంకా చాసిస్ అంటారా, రగడ్ చాసిస్తో వస్తుంది ఈ బండి. ఇంకా వెనకాల సస్పెన్షన్ మల్టీ లింక్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, అండర్ బాడీ నుంచి చూడొచ్చు టాప్ మోడల్ సస్పెన్షన్, ఏం మార్పులు లేవు. అండ్ ఈ బండి కూడా రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. ఇన్నోవా వచ్చినట్టుగానే సేమ్ టాప్ మోడల్ వచ్చినట్టుగానే రేర్ వీల్ డ్రైవ్, స్పేర్ వీల్ అండర్ బాడీలోనే ఫుల్ సైజ్ స్పేర్ వీల్ అండ్ ఎగ్జాస్ట్ అండ్ ఒక హుక్ కూడా చూడొచ్చు ఎమర్జెన్సీ పర్పస్కి. సో సైడ్ నుంచి అయితే బేస్కి టాప్కి ఏం డిఫరెన్సెస్ అయితే లేవు. ఇంకా రేర్ ప్రొఫైల్ నుంచి బేస్ మోడల్ని చూస్తే సేమ్ టాప్ మోడల్ అనే ఫార్చునర్ బ్రాండింగ్ క్రోమ్ ప్లేట్లో వస్తుంది. 3D ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తాయి స్ప్లిట్ డిజైన్గా, రివర్స్ లైట్ ఎల్ఈడి, సీక్వెన్షియల్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఇక్కడ ఒక బ్యాచింగ్ ఉంటుంది, సిగ్మా 4 అనేది ఆఫ్ రోడింగ్కి సంబంధించి టాప్ మోడల్ వస్తుంది, ఆ బ్రాండింగ్ అనేది రాదు.
ఇంకోటి సేమ్ ఫార్చ్యూన్ టొయోటా టోలిచోకి విజిట్ చేయొచ్చు. టొయోటా బ్రాండ్ కారు అన్న స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. బాడీ కలర్ బంపర్, పార్కింగ్ సెన్సర్స్, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ డిఫాగర్ వస్తుంది, స్టాప్ మోడల్ అనే వైపర్ కూడా వస్తుంది, వాషర్తో పాటు వస్తుంది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది, స్పోర్టీ బాడీ కలర్ స్పాయిలర్ కూడా చూడొచ్చు మీరు. షార్క్ ఫిన్ యాంటీనా కూడా టాప్ మోడల్ లానే వస్తుంది. నెక్స్ట్ ఇంకా బూట్ స్పేస్ చూద్దామా. ఈ కార్లో కూడా ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ వస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి బ్యాటరీ డౌన్ ఉండడం వల్ల టెయిల్ గేట్ ఓపెన్ అవ్వట్లేదు అంతే. దీంట్లో కూడా పవర్ టెయిల్ గేట్ టాప్ మోడల్ అని ఉంటుంది, మీకు చూపిస్తాను అది కూడా. సో బూట్ స్పేస్ అనేది కంపెనీ చెప్తుంది 296 లీటర్స్, 296 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. చాలా సరిపోతుంది సూట్ కేసెస్ నుంచోబెట్టచ్చు ఈజీగా. అది కూడా 10 లీటర్స్వి 2 లేదా 3 వస్తాయి. ఇంకా లెఫ్ట్ సైడ్లో స్టోరేజ్ స్పేస్ ఉంది, 2 లైన్ జాక్ పెట్టుకోవడానికి. హుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు 2 సైడ్లు కూడా. ఇవి కాకుండా థర్డ్ రో సీట్స్ ఫోల్డ్ కూడా వేసుకోవచ్చు, 1 టచ్ థంబ్నెయిల్ అయిపోతుంది. ఈజీ ఫోల్డింగ్ కూడా ఆప్షన్ ఉంది బూట్ స్పేస్ పెంచడానికి. సో చూసారా, పవర్ టెయిల్ గేట్ బటన్ ఉంది. సో టాప్ మోడల్ వచ్చినట్టుగానే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ వస్తుంది. సింపుల్గా బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ప్రస్తుతానికి బ్యాటరీ అనేది చాలా డౌన్ ఉంది. సో మాన్యువల్గా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా వస్తుంది. ఎల్ఈడి లైట్స్ అనేవి నంబర్ ప్లేట్వి సంబంధించినవి వస్తాయి. సో ప్రస్తుతం నేను మాన్యువల్గా క్లోజ్ చేస్తున్నాను. ఎమర్జెన్సీగా ఎప్పుడైనా టెయిల్ గేట్ జామ్ అయినప్పుడు ఇలా మాన్యువల్గానే ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకుంటాం. సో క్లోజ్ అయిపోయింది. ఇంకా మరి మేజర్ చేంజెస్ బేస్కి టాప్కి ఏమీ లేవు. ఫీచర్స్ వైజ్గా డిఫరెన్స్ లేదు అండ్ సేఫ్టీ వైజ్గా కూడా డిఫరెన్స్ లేదు. ఇంకా సెమీ ఫంక్షనల్ గ్రే ఫినిష్ రూఫ్ రైల్స్ కూడా వస్తాయి. అండ్ స్పాట్స్ లాగా మనకు ఈ ట్రీట్మెంట్ కూడా చాలామంది లైట్లు కూడా మార్చుకుంటారు ఆఫ్టర్ మార్కెట్గా. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది, 80 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. రండి ఇంటీరియర్కి వెళ్దాం. బేస్ మోడల్ ఫార్చునర్ది. సో బేస్ మోడల్కి టాప్ మోడల్కి డిఫరెన్స్ ఏంది, దీంట్లో బ్రౌన్ అండ్ బ్లాక్ ఇంటీరియర్స్ వస్తాయి, టాప్లో మెరూన్ అండ్ బ్లాక్ వస్తాయి. నాకు మాత్రం ఇదే పర్సనల్గా నచ్చింది. అండ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయా టాప్ మోడల్లోనే. క్రోమ్ డోర్ హ్యాండిల్ ఉందా, ఆటో పవర్ విండో స్విచ్ ఉందా, బాటిల్ హోల్డర్ ఉందా, 6 స్పీకర్లు ఇందులో కూడా వస్తాయి సేమ్ టాప్ మోడల్ వచ్చినట్టుగానే. సో సీట్స్లో 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ బ్రౌన్ లెదరేట్ అపాలస్టీ సీట్ కవర్లు వస్తాయి. థర్డ్ రోకి ఎలా వెళ్ళాలో చూపిస్తాం తర్వాత. ఫస్ట్ సెకండ్ రోలో కంఫర్ట్ ఎలా ఉందో అనేది బేస్ మోడల్ ఏమైనా మారుతుందేమో అని మళ్ళీ చూపిస్తున్నాం. సేమ్ అండ్ అయితే సపోర్ట్, అడిక్వేట్ నీరమ్ స్కూప్ డోర్ సీట్స్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ ఉంది. నా హైట్ 5.7, ఫోల్డబుల్ హ్యాండిల్, హుక్స్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్లు అయితే పైన వస్తాయి. అండ్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఏసీ కంట్రోల్ కూడా బ్లోవర్ కంట్రోల్ ఇక్కడ నుంచే వేసుకోవచ్చు. సన్ రూఫ్ అంటే టాప్ మోడల్లో కూడా లేదు, బేస్లో ఎలా వస్తుంది. ఇంకా 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉన్నాయి. సెంటర్ ఆర్మ్రెస్ట్లో నుంచి కప్ హోల్డర్స్ కూడా బేస్ మోడల్ నుంచి వచ్చేస్తాయి. ఎక్కడ ఫీచర్స్ కాస్ట్ కటింగ్ అవ్వవు. సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి, 3 ప్యాసింజర్లు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. మొబైల్ హోల్డర్, 12 వోల్ట్ సాకెట్ కూడా సేమ్ టాప్ మోడల్ వచ్చినట్టుగానే. హుక్స్ కూడా ఇస్తున్నారు సీట్ బ్యాక్ సైడ్. డాష్బోర్డ్లో కూడా ఏం మార్పులు లేవు. టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ అన్నీ సేమ్ టాప్ మోడల్ వచ్చినట్టుగానే. హైట్ అడ్జస్టబుల్ బీ పిల్లర్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. అండ్ బేస్ మోడల్ నుంచి 7 ఎయిర్ బ్యాగ్లు అనేవి వస్తాయి. టాప్ మోడల్ కూడా 7 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. రండి థర్డ్ రో కంఫర్ట్ ఎలా వెళ్ళాలి, సింపుల్గా ఈ లివర్ని పుష్ చేస్తే క్లోజ్ అవుతుంది సీట్. కాకపోతే సీట్ బెల్ట్ ఉంది కాబట్టి ఒకసారి తీసి చూపిస్తాను మీకు. సింపుల్గా లివర్ని ఇలా అన్నామంటే 1 టచ్ థంబ్నెయిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళొచ్చు వెనకాల వాళ్ళు. సో సీట్స్ సేమ్ కంఫర్ట్. బేస్ మోడల్లోకి టాప్ మోడల్కి లెజెండర్కి అన్నిటికి ఒకటే కంఫర్ట్. డీసెంట్ నీ రూమ్ ఉంటుంది, అండతే సపోర్ట్ పువర్గా ఉంటుంది, హెడ్ రూమ్ అడిక్వేట్గా ఉంటుంది. కప్ హోల్డర్స్ ఉన్నాయా, ఇంకా దాంతోపాటు విండో గ్లాసెస్ డీసెంట్గా ఉన్నాయి, సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ థర్డ్ రో వాళ్ళకి సపరేట్ వస్తాయి అంతే. మీరు ఏ జిఆర్ స్పోర్ట్ వర్షన్ తీసుకున్నా కూడా ఇవే ఫీచర్లు వస్తాయి, ఇదే కంఫర్ట్ వస్తుంది. థర్డ్ రోలో ఏం మార్పులు ఉండవు. చలో ఇంకా సీట్ అయితే వెనక్కి వేసిద్దాము. సో చాలా గట్టిగా ఉంటాయి సీట్లు అయితే ఫార్చునర్ ఎప్పుడు కూడా. సో మెరూన్ కంటే కూడా నాకు బ్రౌనే పర్సనల్గా చాలా బాగా నచ్చింది బేస్ మోడల్ ఇంటీరియర్స్. సో ఒక్కసారి మనం ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూస్తే వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ప్యాసింజర్ది కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్ బేస్ మోడల్ నుంచే వస్తుంది. ఫీచర్స్ ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయరు, ఒకటి కాస్ట్ కటింగ్ చేస్తారు ఏంటనే చెప్తాను. సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్ ఉంది అండ్ కప్ హోల్డర్స్ వస్తాయి మనకు. దాంతోపాటు డ్యూయల్ గ్లో బాక్స్ వస్తుంది. ఫార్చునర్ బటన్ ప్రెస్ చేస్తే పైన ఒక గ్లో బాక్స్ కూలింగ్ ఫంక్షన్తో పాటు ఉంటుందా, బాటిల్స్ అవన్నీ కూల్ పెట్టుకోవచ్చు. కిందిది లాకబుల్ ఉంటుంది ఫార్చునర్లో ఎప్పుడు కూడా. డాక్యుమెంటేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే గన్ కూడా పెట్టుకోవచ్చు లాకబుల్ ఉన్నట్టయితే. హ్యాండిల్స్ వస్తాయి. 2 ట్విటర్లు 6 స్పీకర్లు వస్తాయి టోటల్గా ఈ కార్లో. ఇంకా సేఫ్టీ ఫీచర్ అంటారా, బేస్ మోడల్ నుంచే మనకి 7 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఈబీడీ, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ ఇంబోజలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ పించ్ పవర్ విండో, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ మోన్, హిల్ డీసెంట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, అన్నీ సేమ్. హైలెక్స్లో ఏమొస్తాయో, ఫార్చునర్లో ఏమొస్తాయో, లెజెండర్లో వస్తాయి, లీడర్, జిఆర్ స్పోర్ట్ బేస్ నుంచి టాప్ వరకు అన్నిట్లో ఒక్కటే సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి, కామన్గా ఉంటాయి. రండి డ్రైవర్ సైడ్ చూద్దాం.
ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్ బోర్డ్ బేస్ మోడల్ ఇలాగ ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ డోర్స్ 4 పవర్ విండోలు ఆటో ఫంక్షన్ తోటి వస్తాయి. 1 టచ్ లాక్ అండ్ అన్లాక్ వస్తుంది, చైన్ లాక్ వస్తుంది, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్ఎంస్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ టాప్ మోడల్లోనే 6-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా సేమ్ ఫీచర్స్ వస్తాయి. ఇది ఆటోమేటిక్ బండి, మాన్యువల్ కూడా ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మనకు ఇంజన్ హుడ్, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి, ఇది మనకు బూట్ ఓపెన్ చేయడానికి ఎలక్ట్రిక్గా, డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ బటన్, పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ కూడా బేస్ మోడల్ వస్తుంది. చాలా కంపెనీలు బేస్ మోడల్ అసలు పుష్ బటన్ స్టార్ట్ అయ్యారు, దీంట్లో బేస్ మోడల్ అలా కాదు. మెయిన్ మిస్ అయ్యేది ఏందో అదేంటో మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను మీకు. సో సేమ్ టాప్ మోడలే. ఒకవేళ ఎవరికైనా బయట నుంచి గుర్తుపట్టలే బేస్ ఆ టాప్ అంటే ఇంటీరియర్ కలర్ చూడండి, ఈజీగా తెలిసిపోతుంది. దీంట్లో లైట్ బ్రౌన్ ఇంటీరియర్స్ అయితే డెఫినెట్గా బేస్ మోడల్, మెరూన్ ఇంకా బ్లాక్ ఉంటే టాప్ మోడల్ ఇంటీరియర్. చలో ఇంకా డ్రైవర్ క్లస్టర్ సేమ్ అదే సెంటర్ డిజిటల్ ఎంఐడి క్లస్టర్. దీంట్లో ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఆఫ్టర్ రీఫీలింగ్ కానీ, కరెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ బోనెట్ ఓపెన్ కానీ, డిజిటల్ స్పీడో కానీ, కరెంట్ ట్రిప్ మీటర్స్ కానీ, ఆడియో ఆఫ్ కానివ్వండి, కనెక్షన్ సెట్టింగ్స్ కానీ, సెట్టింగ్స్లో మళ్ళీ వెహికల్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఏంటనే ఒకసారి మీకు చూపిస్తాను. సో జనరల్ సెట్టింగ్స్లో వెహికల్ సెట్టింగ్స్ ఉంటాయి. వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకు పిఆర్డి ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కింద మనకు సంబంధించి చూస్తే లాంగ్వేజెస్, యూనిట్స్ అండ్ డ్రైవర్ ఇన్ఫో 1, 2 ఇవన్నీ కూడా సెట్టింగ్స్ మీరు డ్రైవర్ సైడ్ అయితే ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ టాకో అనలాగ్లో, స్పీడో అనలాగ్లో మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ కూడా వస్తాయి. కంటిన్యూ టెక్ ఫీచర్స్లో ఇప్పటికి కూడా లాంచ్ అయినప్పటి నుంచి 18 టచ్ స్క్రీన్ తోటే వస్తుంది. ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, రేడియో ఉంటుంది, అంతే. ఇంతమించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ప్రైస్లో. ఇంకా సెట్టింగ్స్లో అయితే జనరల్ సెట్టింగ్స్ ఇవన్నీ అన్ని కార్లు వచ్చిన జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు కనెక్షన్ సెట్టింగ్స్ కానీ, దాంతోపాటు ఫోన్ సెట్టింగ్స్ కానీ, పేర్ డివైజెస్ ఇవైతే కామన్గా ఉంటాయి, బ్లూటూత్ కనెక్షన్. ఇంకా నెక్స్ట్ పోతే మనకు వైఫై సెట్టింగ్స్ ఉంటాయి. అంతే. ఇంత మించి ఇంకేముంటాయి చెప్పండి డిస్ప్లేకి సంబంధించి. సో ఫార్చునర్ ఇంత మించి స్క్రీన్ సైజ్ అప్డేట్ అవుతలేదు, ఏం ఫీచర్లు అప్డేట్ అవుతలేదు. రివర్స్ కెమెరా కూడా చాలా డీసెంట్ క్వాలిటీగా ఉంటుంది, నాకైతే అస్సలు నచ్చలేదు. అడాప్టివ్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇక్కడ హజల్ లైట్ ఉంది, డిజిటల్ క్లాక్ వస్తుంది, ఏసీ వెంట్స్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ సిల్వర్ గార్నిష్ మెటల్ యాక్సెస్ అని చూడొచ్చు. సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ ఉంది. అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్ చెప్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా వస్తుంది కార్కి, డిజిటల్ డిస్ప్లేతో పాటు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ డమ్మీ ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తాయి బేస్ మోడల్ నుంచే. యూఎస్బీ పోర్ట్ వస్తుంది, 12 వోల్ట్ సాకెట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వుడ్ గ్రెయిన్ ప్యాటర్న్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. కప్ హోల్డర్స్లో స్టోరేజ్ స్పేస్ ఉంది. ఆటోమేటిక్ గేర్ లివర్ స్టైలిష్గానే ఉంటుంది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది టాప్ మోడల్ కూడా. 3 డ్రైవ్ మోడ్స్, ఎకో, స్పోర్ట్, నార్మల్ సేమ్ టాప్ మోడల్కి వచ్చినట్టుగానే ట్రాక్షన్ కంట్రోల్ బటన్. మిగతా డమ్మీ బటన్స్ ఎందుకు చెప్తాను నేను లాస్ట్లో చెప్తాను. అండ్ సెంటర్ ఆంబ్రెస్ట్లో స్టోరేజ్ స్పేస్ కూడా డీసెంట్గా ఉంది, సాఫ్ట్ టచ్ ఆంబ్రెస్ట్. స్టీరింగ్ కూడా టాప్ మోడల్ వచ్చిందంటే లెదర్ ఫినిష్ స్టీరింగ్, సేమ్ డిజైన్ అదే. ఆడియో మీడియా కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఇక్కడ వస్తుంది మనకు, బేస్ మోడల్ నుంచే క్రూజ్ కంట్రోల్ ఉంది. సో స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అంటారా, మాన్యువల్గా చేసుకోవాలి టాప్ మోడల్ కూడా. స్టిల్ట్, టెలిస్కోపిక్, హైట్ ఇంకా రీచ్ 2 కూడా చేసుకోవచ్చు మీరు, ఏ ప్రాబ్లం లేదు. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఆటోమేటిక్ తీసుకొని వస్తాయి మనకు బేస్ మోడల్ నుంచే. వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, ఆటో హెడ్ ల్యాంప్స్ కంట్రోల్స్ ఉన్నాయి, ఆటో డిమ్మింగ్, ఐఆర్విఎం కూడా వస్తుంది. చలో ఇక్కడ మనకు సన్ రూఫ్ సన్ గ్లాసెస్ హోల్డర్, డోర్ లైట్స్ ఉన్నాయి. అండ్ SOS ఎమర్జెన్సీ బటన్ ఉంది. నెక్స్ట్ మనకు వ్యానిటరీ మిర్రర్ లైట్ వస్తుంది ప్యాసింజర్కి. డ్రైవర్ కూడా వ్యానిటరీ మిర్రర్ లైట్, టికెట్ హోల్డర్ వస్తుంది. సన్ రూఫ్ అంటారా, అసలు ఫార్చునర్లో జిఆర్ స్పోర్ట్లోనే లేదు సన్ రూఫ్, ఇంకా దీంట్లో ఏమొస్తాయి. సరే, మెయిన్ డిఫరెన్స్ ఏంది బేస్కి టాప్కి? ఆఫ్ రోడింగ్ 4x4 చేసుకోవడం అనేది దీంట్లో ఉండదు. డౌన్ హిల్ అసిస్ట్ బటన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ స్విచ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ డ్రైవ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ కంట్రోల్, ఇవి మీకు ఆఫ్ రోడింగ్ సంబంధించిన బేస్లో రావు, అంతే. ఇంకా అలాయ్ వీల్స్ అనేవి సిల్వర్ క్రోమ్లో టాప్ మోడల్లో వస్తే, దీంట్లో డ్యూయల్ టోన్ మెషిన్ కట్, అంతే. ఇంత మించి ఇంకా బేస్కి టాప్కి డిఫరెన్సెస్ అసలు ఏమీ లేదు. ఇంజన్ కానీ ఫీచర్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి బేస్ నుంచి టాప్ వరకు. ఇంజన్ అంటారా, మీరు బేస్ మోడల్ తీసుకున్న పెట్రోల్ ఇంజన్ అదే, టాప్ మోడల్ తీసుకున్న డీజిల్ ఇంజన్ అదే. సో ఇది వచ్చేసి మనకు డీజిల్ ఇంజన్. సో 2.8 లీటర్ 4 సిలిండర్స్, 201 bhp పవర్ తీస్తుంది, 500 Nm టార్క్ తీస్తుంది. టర్బో చార్జర్ ఉంది, డైరెక్ట్ ఇంజెక్షన్ ద్వారా. 6 స్పీడ్ ఆటోమేటిక్ అయినా చూస్ చేసుకోండి బేస్లో, లేకపోతే 6 స్పీడ్ మాన్యువల్ అయినా చూస్ చేసుకోండి బేస్లో. మైలేజ్ 15 అంటారు, 12 to 13 ఈజీగా ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్లు, టాప్ స్పీడ్ 190 వరకు రీచ్ అవుతాయి. ఇదే పెట్రోల్ బేస్లో తీసుకున్న 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది, టర్బో చార్జర్, 4 సిలిండర్స్తో, 163 bhp పవర్ తీస్తుంది, 245 Nm టార్క్. కొంచెం పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంటాయి, సగం అయిపోతుంది డీజిల్ నుంచి. 6 స్పీడ్ ఆటోమేటిక్ మాత్రమే ఉంటుంది, మాన్యువల్ లేదు పెట్రోల్లో. విత్ ఈ సీక్వెన్షియల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి ఆటోమేటిక్. 2 వీల్ డ్రైవ్, మైలేజ్ 10 అంటారు, 8 వరకు ఇస్తుంది. టాప్ స్పీడ్ 190 కూడా పెట్రోల్ వెళ్తుంది.
2 డ్రైవ్ మోడ్స్ 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బేస్ మోడల్ తీసుకోవాలా టాప్ మోడల్ తీసుకోవాలా? జనాలు ఏమైనా పిచ్చోళ్ళ ప్రతిసారి ఎందుకు టాప్ మోడల్ తీసుకుంటారు? పైసలు ఎక్కువ ఉన్నాయి, పోయి డైరెక్ట్ టాప్ మోడల్ బుక్ చేస్తారు తీసుకుంటారు. అసలు వాళ్ళు ఆఫ్ రోడింగే చెయ్యరు, ఆఫ్ రోడింగ్ సంబంధమే లేదు వాళ్ళకి. ఒకవేళ చేద్దామనుకున్నా ఎప్పుడో విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ పొలాలలో తిప్పుతారు. అది ఎందుకు రాని ఆఫ్ రోడింగ్? అది 90% 95% కూడా మనం వెహికల్ కొని అమ్మే వరకు కూడా మనము రోడ్ల మీదనే తిప్పుతాం, హైవేలో కానీ సిటీలో కానీ. ఆఫ్ రోడింగ్ చేయం. ఒకవేళ ఆఫ్ రోడింగ్ చేసినా కూడా ఎలా చేయాలో కూడా తెలియదు చాలామందికి. తీసుకెళ్ళి ఏ పొలంల మధ్యలోనో లేకపోతే ఆ సముద్రం ఒడ్డున్నో అక్కడ తిప్పుతారు. అది ఆఫ్ రోడింగే అన్నారు. ప్రాపర్ ట్రాక్ కానీ మన ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ ఏంది కారు ఎవరికి తెలియదు. సో నాకు తెలిసి అసలు 4x4 ఎవరు చూస్ చేసుకోవాలంటే ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కానీ, లేకపోతే మీరు ఇండియాలో చాలా మీరు ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది, మనాలి కానీ ఇంకా కార్నర్ చివర్లకు వెళ్తారు అనుకుంటేనే ఫార్చునర్ టాప్కి వెళ్ళండి. లేదంటే మీరు డబ్బులు ఉన్నా కూడా 4x2నే సరిపోతుంది. దాంట్లో కూడా మీరు మంచి పవర్ అండ్ టార్క్ కావాలంటే డీజిల్ ఆటోమేటిక్ రండి, మాన్యువల్ మజా కావాలంటే మాన్యువల్ తీసుకోండి, పెట్రోల్ కావాలనుకుంటే పెట్రోల్ తీసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఇంకా పెట్రోల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో కాంపిటీషన్ అయితే గ్లాస్టర్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గానే మనకు గ్లాస్టర్ ఫేస్ లిఫ్ట్ కూడా రాబోతుంది. ఈ కాంపిటీషన్ మెరిడియన్ వస్తుంది, బట్ X1 వస్తుంది, ఫార్చునర్. దీని సేల్స్కి, దీని రోడ్ ప్రజెన్స్కి, దీని ఇంజన్కి, దీని చాసీస్కి, దేని లుక్కి వైజ్ కూడా ఏది కాంపిటీషన్ రాలేకపోతుంది ఇప్పటివరకు కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 టొయోటా ఫార్చునర్ బేస్ మోడల్ ఒక రివ్యూ వీడియో నచ్చింది కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరే కొడతారు. ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఉంది మనది, అక్కడికి రండి, అక్కడ ఫాలో కొట్టి DM చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్వి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. అలాగే డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి. 7 మంది ఉన్న కార్లో 5 మంది ఉన్న 2 ఉన్న. అండ్ రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ ISN మార్క్ హెల్మెట్స్ యూజ్ చేయండి పిల్లలతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.